నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిస్ వరల్డ్. అందరికీ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్కి నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2024 అయిపోయింది, 2025లోకి మనం అడుగు పెట్టేశాము. ఇక నుంచి కొత్త సంవత్సరం అందరికీ ప్రారంభం అవ్వాలని, అందరి జీవితాలు మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈరోజు వీడియోలోకి వెళ్దాము. ఈరోజు వచ్చేసి నేను బెల్లం పాశమన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి దానికోసం ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా చేసుకోవాలి అనేది వీడియోలను చూసేద్దామా. మరి ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్దామా. దీనికోసం ముందుగా నేను ఒక 1 కప్ రైస్ తీసుకొని 4 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా వాటర్ వేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి ఈ వాటర్ని. ఆ తర్వాత 1/2 kg బెల్లంని ఈ విధంగా కొట్టి తీసుకోవాలన్నమాట మెత్తగా. అదేవిధంగా 1/2 లీటర్ పాలు కూడా మరిగించుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోవాలి. దాంట్లోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఈ నెయ్యిలోని ఫ్రై చేసేసుకొని తీసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనము ఇంతకుముందు హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని మళ్ళీ అదే బాండీలోకి వేసేసుకోవాలి. వాటర్తో సహా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా దగ్గర పడే వరకు ఉడికించేసుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము మరిగించుకొని పక్కకు తీసుకున్నాం 1/2 లీటర్ మిల్క్ను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించేసుకోవాలండి. సరే కదా, ఈ విధంగా దగ్గర పడిపోయిన తర్వాత మంచిగా ఉడికిపోయిన తర్వాత 90% ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం దంచి పెట్టుకున్న బెల్లంని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం అంతా కూడా కరిగిపోవాలి అందులోనే. ఈ బెల్లం వేసుకున్న తర్వాత ఇంకొక 5 నుంచి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత 4 నుంచి 5 యాలక్కాయలు ఈ విధంగా దంచుకొని ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే మనము అంతకుముందు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. వేడివేడిగా బెల్లం పాశమన్నం రెడీ అయిపోయినట్టే అండి. ఈ న్యూ ఇయర్ స్పెషల్ ఈరోజు మన వంటకం వచ్చేసి మన ఛానల్లోని ఇదే అనమాట. మరి ఈ న్యూ ఇయర్కి మీరు ఏం వంట ప్రిపేర్ చేశారో మీ ఇంట్లోని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం తప్పకుండా మర్చిపోకండి. అదేవిధంగా వన్స్ అగైన్ మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఆ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టినా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.